నమస్తే, వెల్కమ్ టు డయల్ అనాలిసిస్. నా పేరు ప్రియదర్శన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఒక పెద్ద బర్నింగ్ ఇష్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. చిన్న చితగా కాదు, ఇండియా పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధం గురించి అనమాట. సో మీకు తెలిసే ఉంటుంది, ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేసుకున్నాయి అనమాట. అంటే ఏంటంటే మనం ఒక పొరుగింటికి మన ఇంటికి గొడవ అయినప్పుడు మనం గుమ్మాన్ని క్లోజ్ చేసుకుంటూ ఉంటాం. అంటే నా ఇంటి ముందు నువ్వు వెళ్ళకో, నీ ఇంటి ముందు నేను వెళ్ళనని. సో ఇగో క్లాషెస్. బట్ ఇక్కడ ఇగో క్లాషెస్ కాదు, చాలా పెద్ద గొడవలు, తెలిసిందే కదా, భారత్ పాకిస్తాన్ మధ్య. సో ఏంటంటే ఎయిర్ స్పేస్ని మొత్తం క్లోజ్ చేసుకున్నాయి. అంటే మన ఫ్లైట్స్, ఇండియన్ ఫ్లైట్స్ ఏంటంటే పాకిస్తాన్ పైనుంచి వెళ్ళకూడదు, అండ్ పాకిస్తాన్ ఫ్లైట్స్ మన ఇండియన్ పైనుంచి వెళ్ళకూడదు. సో క్లోజ్ చేసుకున్నాయి అనమాట. సో వీటికైతే తెగదెంపులు జరిగినాయి కాబట్టి సో అలా వెళ్తే ఏమన్నా చేయొచ్చు వాళ్ళు. ఒకవేళ మనం పాకిస్తాన్ ఫ్లైట్ మన ఇండియా నుంచి వెళ్తుంటే మనం కాల్ చేసినా ఎవడు అడిగేవాడు లేడు. సో ఇలా ఉంటుందన్నమాట. సో యాక్చువల్లీ ఇది ముందు మొదలుపెట్టింది పాకిస్తాన్. ఏప్రిల్ 24వ తేదీనే అది అయితే దాని ఎయిర్ స్పేస్ క్లోజ్ చేసింది. మన ఇండియన్ ఫ్లైట్స్ దాని నుంచి వెళ్ళడానికి అనుమతి లేదనమాట. సో అలాగే మన వాళ్ళు ఏం చేశారంటే ఏప్రిల్ 30వ తేదీ నుంచి మన ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేశారు, ఎస్పెషల్లీ ఫర్ పాకిస్తాన్. సో దీనివల్ల మెయిన్ లాసెస్ ఏంటంటే, సో మనం జనరల్లీ మిగిలిన కంట్రీస్తో పోలిస్తే ఎప్పుడైనా అమెరికాకి, ఎస్పెషల్లీ నార్త్ అమెరికా సైడ్ వెళ్ళాలనుకుంటే, అండ్ అరబ్ కంట్రీస్ అంటే పాకిస్తాన్ వెనకాలే ఉన్నాయి, యూఏఈ కంట్రీస్ అన్నీ, వాటికి వెళ్ళాలనుకున్నా, అండ్ యూరప్ కంట్రీస్ వీటికి వెళ్ళాలనుకున్నా కూడా మనం జనరల్లీ పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోతాం. న్యూఢిల్లీ నుంచి పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోతుంది ఫ్లైట్. బట్ ఇప్పుడు నుంచి మాత్రం అలా వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి 4 గంటలు ఆల్మోస్ట్ టైం ఎక్కువ, ఫ్లైట్కి ఎక్కువ టైం పట్టే ఛాన్స్ ఉంది. సో రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. 4 గంటలు టైం పెరుగుతుంది అనమాట. మనం నార్మల్గానే బస్ జర్నీ చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న రోడ్డు ఏమన్నా కన్స్ట్రక్షన్లో ఉన్న ఏదైనా ప్రాబ్లం అయినా మనం తిప్పి వెళ్తూ ఉంటాం. అలాంటప్పుడు చాలా ఇబ్బంది పడతాం, 1 hour 2 hours ఎక్కువ పట్టిందని. బట్ 4 hours రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా చాలా పెద్ద ఇష్యూయే. 4 గంటలు అయితే అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మన వెహికల్స్లోనే కొంచెం ఒక 100 కిలోమీటర్లు ఎక్కువ ట్రావెల్ చేస్తే పెట్రోల్ ఛార్జెస్ తెలిసిందే కదా. సో జనరల్లీ మనకి పెట్రోల్ ప్రైసెస్ గురించే అమ్మో అనుకుంటున్నాం, బికాజ్ 100 దాటేసినప్పటి నుంచి. బట్ ఎయిర్ప్లేన్లో వాడేదేంటి, ఏరోప్లేన్లో ఏటీఎఫ్ అంటారు అనమాట, అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ అంటారు. అది జనరల్లీ 1000 లీటర్స్ వచ్చేసి $794 అంట, ఆల్మోస్ట్ 67,000 ఇండియన్ కరెన్సీలో. సో చాలా దారుణంగా ఉంటుంది అనమాట ఛార్జెస్. అండ్ మోర్ ఓవర్ మనకి చెప్పాను కదా ఆల్రెడీ 4 hours వెయిటింగ్ పీరియడ్ పెరుగుతుంది. దీనివల్ల పాపం చాలామందికి ఇబ్బంది, అండ్ ఈ ఛార్జెస్ కూడా పెరుగుతాయి. మధ్యలో ఒకవేళ స్టాప్ ఏమన్నా ఆగితే పార్కింగ్ ఫీజులు ఉంటాయి. అంటే ఇప్పుడు మన ఇండియాలో మన ఫ్లైట్ వచ్చి ఆగితే పెద్ద ప్రాబ్లం లేదు, కానీ మనం వెళ్ళి ఏ యూరోపియన్ కంట్రీస్ దగ్గర ఆగామంటే అక్కడ పార్కింగ్ ఫీజులు చాలా ఎక్కువ, వాచిపోద్ది అనమాట. సో మొత్తానికి ఏంటంటే ఆల్మోస్ట్ వీక్లీ 1200 సర్వీసెస్ని మనం రీరూట్ చేయాల్సి వస్తుంది. అంటే ఏంటంటే 1200 సార్లు వెళ్ళే ఫ్లైట్ని పాకిస్తాన్ నుంచి కాకుండా కొత్తగా వేరే రూట్లోంచి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మనందరం ఏమనుకుంటాం అంటే నార్మల్గా ఫ్లైట్ పైదాని గురించి, ఆకాశంలో విమానాలు వెళ్ళే దాని గురించి ఒక అపోహ ఉంది. అంటే ఎలా పడితే అలా వెళ్ళిపోతాయని అనుకుంటారు. బట్ మనకి కింద రోడ్స్ ఎలా ఉన్నాయో పైన కూడా అంతే. వాళ్ళు కూడా ఏవియేషన్ ట్రాక్స్ ఫాలో అవుతారు, ఒక రూట్ ఫాలో అవుతారు. దాని తప్ప వేరే రూట్లో వెళ్ళడానికి లేదు. ఇంకా మనకన్నా వాటికి డేంజర్, ఎందుకంటే మనం ఇంకా ట్రాఫిక్ జామ్ అయినా పర్లేదని వెళ్ళిపోతాం ధైర్యం చేసి. అలా వెళ్ళడానికి ఉండదు, వాటికి ఖచ్చితంగా స్పెసిఫిక్ రూల్స్లోనే వెళ్తాయి. సో అక్కడ కూడా మనకంటే తక్కువ రూట్స్ పైన ఉంటాయి, ఆ రూట్స్లోనే ట్రావెల్ చేయాలి. సో ఇప్పుడు ఆ రూట్స్ని రీరూట్ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి వెళ్ళడానికైతే వీలు లేదు. అంటే మనం ఇక్కడ నుంచి పాకిస్తాన్ని ఎలా చూడాలంటే, మనకు తెలిసిందే కదా, మన వీధిలో ఒక డంప్ యార్డ్ ఉందనుకోండి, ఎందుకు డంప్ యార్డ్ ముక్కు మూసుకుని వెళ్ళడం అని చెప్పి పక్క వీధిలోంచి వెళ్తాం. కొంచెం ఒక 1 kilometer పెరిగినా సరే పక్క వీధుల్లోంచి వెళ్ళాలా అని అనుకుంటాం. ఒక 1/2 kilometer పెరిగినా 1 kilometer. ఇప్పుడు కూడా అదే అనుకోవాలి, పాకిస్తాన్ని మనం డంప్ యార్డ్ అని ఫీల్ అయ్యి పాకిస్తాన్ నుంచి కాకుండా పక్క నుంచి వెళ్ళాలన్నమాట. కొంచెం చెప్పుకోవడానికి ఇబ్బందే ఉంటుంది. అంటే నీ ముక్కు ఏదంటే ఇలా తిప్పి చెప్పుకోవాలి, బట్ అది తప్పదు, ఇండియాకి తప్పదు, పాకిస్తాన్కి అంతకు మించి ఉంది. అది కూడా చెప్తాను ఈరోజు. సో ముందు దీనివల్ల నష్టం చెప్పుకున్నాం కదా, టైం ఒకటి, ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి. అంటే ఇప్పుడు దీనికి ఇంధనం, ఫ్యూయల్ ఛార్జెస్ చెప్పుకున్నాం కదా, ఇలాగ కొన్ని ఛార్జెస్ ఉంటాయి. ఫ్లైట్ ఒకవేళ పార్క్ చేయాల్సి వస్తే పార్కింగ్ ఫీజులు ఇలాంటివన్నీ యాడ్ అవుతాయి. సో మెయిన్లీ ఏంటంటే ఎయిర్లైన్స్కి పాపం చాలా భారం పడిపోతుంది. అంటే ఇక నుంచి టికెట్ ఛార్జెస్ కూడా పెరిగే అవకాశం ఉన్నది ఖచ్చితంగా. మేజర్లీ దీనివల్ల నష్టం ఏంటంటే ఇండియాకి ఆల్మోస్ట్ 5,100 కోట్లు ప్రతి సంవత్సరానికి, 5,100 కోట్లు రూపాయలు కాదు, ఎయిర్లైన్స్కి నష్టం అనమాట.
మేజర్ నష్టం ఎవరు భరిస్తున్నారంటే టాటా ఎయిర్ గ్రూప్స్ వాళ్ళు. ఎయిర్ ఇండియా ఉంది కదా, టాటా ఎయిర్ గ్రూప్స్ వాళ్ళదే ఆల్మోస్ట్ 4,500 కోట్ల నుండి 5,000 కోట్ల వరకు వాళ్ళే భరిస్తున్నారు. సో ఆల్మోస్ట్ 90% కంటే ఎక్కువ లాసెస్, ఎక్కువ దాని భారం ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా మీదే పడుతుంది. బికాజ్ వాళ్ళ సర్వీసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, దట్టు న్యూఢిల్లీ నుంచి నడుపుతున్న ఫ్లైట్స్ వాళ్ళవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఇదన్నమాట జరిగేది ఏంటంటే, అండ్ ఇక్కడ నుంచి ఏంటంటే మెయిన్గా చెప్పాను కదా ఆల్రెడీ, ఢిల్లీ నుంచి వెళ్ళడానికి ఖచ్చితంగా ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టెక్నికల్ స్టాప్గా అహ్మదాబాద్ ఆర్ ముంబైని పెట్టుకుంటున్నారు. సో మీకు ఒకసారి మ్యాప్లో చెప్తున్నాను, పక్కన బాక్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇదిగోండి, ఇది న్యూఢిల్లీ ఇండియాలో చూస్తే. ఈ న్యూఢిల్లీ చుట్టూ మన దరిద్రానికి చుట్టూ పాకిస్తానే ఉంది, కనిపిస్తుంది కదా, చుట్టూ ఇదంతా పాకిస్తాన్, ఇది న్యూఢిల్లీ. సో అందుకనే ఏం చేశారంటే న్యూఢిల్లీ నుంచి గుజరాత్, ఇది అహ్మదాబాద్, గుజరాత్లో అహ్మదాబాద్ ఉంది. సో ఈ గుజరాత్ కానీ ముంబై కానీ ఈ రెండిట్లో ఏదో ఒక స్టాప్ని మనం టెక్నికల్ స్టాప్గా పెట్టుకుని ఇక్కడ నుండి ఫ్లైట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతుంది అనమాట. సో గుజరాత్ మహారాష్ట్ర, గుజరాత్ ముంబై. సో ఏంటంటే ఇక్కడ వల్ల ఈ రెండిట్లకి పాకిస్తాన్ బార్డర్ మనకు దక్కట్లేదు, తగలట్లేదు. సో ఇటు నుంచి వెళ్తాయి, ఇదంతా అరేబియన్ సీ. సో ఈ అరేబియన్ సీ నుంచి ట్రావెల్ అవుతాయి. ఇప్పుడు దాకా పాకిస్తాన్ నుంచి వెళ్ళిన ఫ్లైట్లు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు అరేబియన్ సీ నుంచి వెళ్తాయి అన్నమాట. సో ఇది మ్యాటర్ అయితే. సో మేజర్లీ ఏంటంటే చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, యూరప్ కంట్రీస్ అన్నిటికి, అమెరికన్ కంట్రీస్, దట్టు నార్త్ అమెరికన్ కంట్రీస్. ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్ వెనకే తగలబడిన మా పాపం అరబ్ కంట్రీస్. సో అరబ్ కంట్రీస్కి వెళ్ళాలనుకున్నా కూడా ఈ కువైట్ ఇటువైపు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పాకిస్తాన్ వెనక ఉన్నాయి. సో వీటి కోసం తిరిగి వెళ్ళాలి, ఇలా అరేబియన్ సీ నుంచి తిరిగి వెళ్ళాలన్నమాట. సో ఇది ప్రాబ్లం అయితే. ఇది మనం అంత తక్కువగా ఏం వదిలేము. మనల్ని పాకిస్తాన్ వాళ్ళు అమ్మ అనిపిస్తే పాకిస్తాన్ మనం అమ్మమ్మ అనిపిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే దానికి కూడా పదుల సంఖ్యలో ఫ్లైట్స్ అయితే ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ కౌలాలంపూర్, శ్రీలంక ముఖ్యంగా రెండిట్లకి వెళ్ళాల్సినవి రీరూట్ చేసుకోవాలన్నమాట. అండ్ బ్యాంకాక్ కూడా. అండ్ ఫ్రీగా ఏమీ పాకిస్తాన్ వాళ్ళు మసాజ్ చేయించుకునేంత సీన్ లేదు. సో వాళ్ళు అయితే ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళు బ్యాంకాక్ రావాలంటే ఇలా మన జమ్మూ కాశ్మీర్ దాటి పై నుంచి తిరిగి చైనా మీద నుంచి రావాలన్నమాట. చైనా మీద నుంచి రావాలి, ఆర్ఎల్స్ ఇలా అరేబియన్ సీ నుంచి మనల్ని దాటి ఇలా రావాలి. ఇదన్నా కష్టమే, ఇదైనా కష్టమే. బికాజ్ ఇదేంటంటే అరేబియన్ సీ మధ్యలో వాళ్ళకి స్టాపులు కూడా ఉండవు. వాళ్ళు ఎక్కడన్నా ఆగాలనుకున్నారనుకోండి పాకిస్తాన్ వాళ్ళు, ఇలా అరేబియన్ సీ నుంచి వచ్చారనుకోండి, నో స్టాప్స్. మధ్యలో ఏమన్నా రిస్క్ అయితే సముద్రంలో కూలి పడిపోతారు అంతే. సో ఎందుకని ఏం చేస్తారంటే నాకు తెలిసి ఈ జమ్మూ కాశ్మీర్ పై నుండి ఇలా తిరిగి చైనా నుంచి ఇలా తిరిగి వస్తారనమాట. సో ఇది పాకిస్తాన్ వాళ్ళకి నష్టం అనమాట. చైనా, థాయిలాండ్ వీటి నుంచి వెళ్ళాలి. కౌలాలంపూర్ అయితే టిబెట్ మీద నుంచి వెళ్ళాలన్నమాట. సో వీళ్ళకి కూడా మనకి 4 hours పెరుగుతుంది, వీళ్ళకి 3 hours పెరుగుతుంది. అండ్ వీళ్ళకి కూడా ఖర్చులు ఎక్కువే అవుతున్నాయి. మనతో పోల్చుకుంటే తక్కువ అవ్వచ్చు. బట్ థింగ్ ఏంటంటే మనం బలిసి ఉన్న వాళ్ళం, బలిసి కొట్టుకుంటున్న వాళ్ళం. బట్ వాళ్ళ విషయానికి వస్తే అలా కాదు. కుంటి నక్క మీద తాటిపండు పడ్డది అని ఒక సామెత ఉంటుంది, ఐడియా ఉందా? సో ఇప్పుడు అలాగే ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ప్రజెంట్ ఆల్రెడీ ఆదాయం ఒకటి గట్టిగా పడిపోయింది ఆల్రెడీ పాపం. అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళకి. ఏంటంటే ఆల్రెడీ అమెరికన్ ఎయిర్లైన్స్, లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్వేసు, స్విస్ ఎయిర్వేసు, ఎయిర్ ఫ్రాన్స్, వీళ్ళందరూ కూడా ఇన్ని కంట్రీస్ ఎయిర్లైన్స్ వాళ్ళు పాకిస్తాన్ని బ్యాన్ చేశారు. అంటే పాకిస్తాన్ నుంచి వెళ్ళట్లేదు వాళ్ళ ఎయిర్లైన్స్. సో ఏంటి ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వెళ్ళకపోతే, పాకిస్తాన్ నుంచి వాళ్ళ ఎయిర్లైన్స్ వెళ్ళకపోతే పాకిస్తాన్కి నష్టం ఏంటని అనుకోవచ్చు. మీకు ఇక్కడ నష్టం ఏంటో క్లియర్గా చెప్తాను. జనరల్లీ మనం ఇప్పుడు ఒక ఏరియా నుంచి, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా వెళ్ళాలన్నా, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ వెళ్ళాలన్నా మధ్యలో టోల్ ప్లాజా ఉంటుంది. టోల్ ప్లాజాకి మనం డబ్బులు కడుతూ ఉంటాం. సో ఇక్కడ కూడా అంతే. సో మన ఇండియా పాకిస్తాన్ దాటి వెళ్తుందంటే ఇప్పుడు దాకా ఏం ఫ్రీగా వెళ్ళిపోలేదు. పాకిస్తాన్కి మనం డబ్బులు కట్టేవాళ్ళం. ఆ డబ్బులు కూడా చాలా తక్కువ అనుకుంటున్నారేమో మీరు. ఎంతో చెప్తాను చూడండి. నేను ఇప్పుడు పాకిస్తాన్కి మనం పే చేసేది ఎంత అంటే పర్ డే ఆల్మోస్ట్ $1.2 lakh. అంటే ఎంతంటే ₹1,00,00,000 కంటే ఎక్కువ. మన ఫ్లైట్ పాకిస్తాన్ పైనుంచి ఆకాశంలోంచి పాకిస్తాన్కి కనిపించేలా వెళ్తుంది కాబట్టి మనం పర్ డే ₹1,00,00,000 ఇస్తున్నాం వాళ్ళకి. అంటే 365 రోజులకి ₹365 కోట్లు. ఇంకా ఎక్కువ యాక్చువల్లీ ₹1,00,00,000 కంటే ఎక్కువే వస్తుంది. $1.2 lakhs అంటే నేను జనరల్లీ కోటి అని చెప్పాను. సో 365 కోట్లు సంవత్సరానికి మనం ఈజీగా ఇస్తున్నాం. 380 కోట్లు ఎంతో ఆల్మోస్ట్. సో అదంతా నష్టపోతుంది. ఇప్పుడు ఏంటంటే మేము టోల్ ప్లాజా నుంచి మేము అలౌ చేయమంటే వేరే రూట్ ఎత్తుక్కుంటారు.
బట్ వీళ్ళకి టోల్ ప్లాజా నుంచి కలెక్షన్స్ ఉన్నాయి కదా, సేమ్ అలాగే వీళ్ళు కూడా ఇప్పుడు కలెక్షన్స్ అన్ని కోల్పోతున్నాయి అనమాట. సో ఇప్పుడు అలాగే అమెరికన్ ఎయిర్లైన్స్, లుఫ్తాన్సా, బ్రిటిష్ ఎయిర్వేస్, స్విస్ ఎయిర్వేస్, ఎయిర్ ఫ్రాన్స్ ఇవన్నీ కూడా ఇకపై పాకిస్తాన్ని బ్యాన్ చేసాయి కాబట్టి వాటికి రూపాయి కూడా చెల్లించదు. వాటి నుంచి చాలా ఆదాయం వచ్చేది. జనరల్లీ పాకిస్తాన్కి పర్ డే నార్మల్గా అయితే 1,70,00,000 వచ్చేదంట. అంటే మనది కాకుండా మిగిలిన వాటి నుంచి, వీటన్నిటి నుంచి అమెరికన్ ఎయిర్లైన్స్, స్విస్ ఎయిర్వేస్, బ్రిటిష్ ఎయిర్వేస్, ఎయిర్ ఫ్రాన్స్, లుఫ్తాన్సా వీటి నుంచి ఆల్మోస్ట్ 1,70,00,000 వచ్చేది పర్ డే. మన నుంచి ₹1,00,00,000 కంటే ఎక్కువ వచ్చేది. సో వీటంతటినే నష్టపోతుంది అనమాట. రోజుకి ఎంత ఆదాయం నష్టపోతుంది పాకిస్తాన్. పోనీ బలిసి ఉన్న వాళ్ళు నష్టపోయారు. ఇప్పుడు ఏ అగ్రరాజ్యం లాంటిదో ఇలాంటి తొడలు కొట్టి సవాల్ చేసింది అనుకోండి, తప్పేం కాదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈగోకి పోవచ్చు. బట్ మన దగ్గర తినడానికి తికానా లేనప్పుడు ఈగోకి వెళ్ళకూడదు కదా. పాకిస్తాన్ అదే తప్పు చేస్తుంది. మన వాళ్ళు ఎందుకు వదులుతారు? మన వాళ్ళు వదలరు. నార్మల్గా ఈ ఫ్లైట్ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే, బోయింగ్ ఫ్లైట్ అంటారు. అప్పట్లో కేఏ పాల్ గారి దగ్గర ఉండేదని మనం విన్నాం కదా. సో అలాంటి ఫ్లైట్ వెళ్తే మాత్రం పాకిస్తాన్ నుంచి అలా వెళ్ళింది అనుకోండి, పర్ డే ఎన్ని ట్రిప్లు వేసినా పర్ డే ఎంత ఇచ్చేవారంటే $58,000 ఇస్తారంట బోయింగ్ ఫ్లైట్కి. అదే చిన్న ఫ్లైట్స్ అయితే మాత్రం $580 ఇస్తే చాలు. సో ఇదనమాట పాకిస్తాన్ మొత్తం నష్టపోతుంది ఇదే. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, పాకిస్తాన్ గురించి ఇందాక కుంటినక్క మీద తాటిపండు పడ్డట్టు అన్నాను కదా. ఎందుకన్నానంటే, పాకిస్తాన్ పరిస్థితులు మనకు ఆల్రెడీ తెలుసు. దానికి మొత్తం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంది. వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. యూఏఈ నుంచి, వాళ్ళ నుంచి అప్పు కోసం చూస్తుంది. కొంచెం అప్పు ఇస్తే ఆల్రెడీ చైనా కొంత ఇచ్చింది అప్పు, ఇలా కొంత వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని వాటిని మళ్ళీ తినడానికి తికానా లేకపోయినా వాటిని తీసుకొచ్చి ఈ టెర్రరిజంని డెవలప్ చేయడానికి ఆ డబ్బులు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. సో ఇది మనకు తెలిసిందే. అండ్ మోర్ ఓవర్ దాని దగ్గర డబ్బులు లేవనడానికి ఇదొక ఎగ్జాంపుల్ ఏంటంటే, లాస్ట్ టైం ఫ్యూయల్ ఛార్జెస్ పే చేయలేదంట, పెండింగ్ వదిలేసిందని దానికి ఫ్యూయల్ సప్లై కూడా ఆపేశారు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి. సో ఆ తర్వాత ఏమైందంటే, మలేషియా కూడా ఒక ఫ్లైట్ని బ్యాన్ చేసిందంట, డబ్బులు పే చేయట్లేదు వెళ్ళని చెప్పి. సో వీళ్ళ దగ్గర డబ్బులు ఏమీ లేవు. పైకి అంతా మేకపోతు గాంభీర్యం అంటారు కదా, అలా చూపిస్తుంది తప్ప వీళ్ళ దగ్గర అయితే ఏమీ లేదనమాట. ఏదో తినకొచ్చి పైన అదే చిన్నప్పుడు సామెతలు ఉండేవి, ఇంట్లో పచ్చడన్నం తిని బయటకు వచ్చి టూత్ పిక్తో ఇలా తీసుకునేవారంట. సేమ్ అనమాట వీళ్ళు కూడా, మేము ఇది తిన్నాం అది తిన్నాం, మా తాతలు నేతిని తాగారని చెప్పుకోవడం తప్ప ఏమీ లేదనమాట. బట్ ఇండియాకి అయితే నష్టం చెప్పాం కదా, 5,100 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 5,100 కోట్ల కంటే ఎక్కువ లాస్ అయిపోతుంది పర్ ఇయర్. బట్ తప్పదు, అలాంటి వాళ్ళకి మనం సవాల్ చేస్తే అలాగే ఉండాలి. బట్ దీనివల్ల మనం చేయాల్సింది ఏంటంటే, కొన్ని ఫ్లైట్స్ మనం చైనా నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో చైనా నుంచి వెళ్ళాల్సిన ఫ్లైట్స్కి మాత్రం మనం చైనా నుండి పర్మిషన్ తెచ్చుకోవాలి. సో ఇప్పటికే ఎయిర్లైన్స్ మన దగ్గర ఉన్న ఎయిర్లైన్స్ ఉన్నాయి కదా, ఇండిగో కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ చెప్పేశారు, ప్లీజ్ పర్మిషన్ తెచ్చేయండి చైనా నుంచి, మనకి ఇంకా వేరే దారులు లేవు. కొన్ని ఫ్లైట్స్ ఖచ్చితంగా చైనా మీద నుంచి వెళ్ళాలి కాబట్టి వాళ్ళ నుంచి అయితే కొంచెం పర్మిషన్ తెచ్చేమని అడిగారు. సో పర్మిషన్ అయితే మనం తెస్తున్నారనమాట. అండ్ మోర్ ఓవర్ ఇండియన్స్ ట్రావెల్ చేసే ప్రతి ఫ్లైట్ పాకిస్తాన్ మీద నుండి వెళ్ళకూడదు అని అయితే రూల్ కాదు. మ్యాటర్ ఏంటంటే, ఇండియా టు వేరే కంట్రీస్ ట్రావెల్ చేసే ఫ్లైట్స్లో కొన్ని ఇండియన్ రిజిస్టర్డ్ ఫ్లైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎయిర్ ఇండియా, ఇండిగో ఇవన్నీ ఇండియాలో రిజిస్టర్ అయిన ఫ్లైట్స్. కొన్ని బ్రిటిష్ ఎయిర్వేస్ అవన్నీ వేరేవి అవి. బ్రిటిష్ ఎయిర్వేస్ అంటే మనకు తెలిసిందే, యూకే వాళ్ళవి. సో అలాగా వేరే ఎయిర్లైన్స్ ఏమైనా మన ఇండియాకి వచ్చినప్పుడు పాకిస్తాన్ మీద నుంచి రావచ్చు. వాటిని పాకిస్తాన్ ఏం చేయలేదు. ఓన్లీ ఇండియాలో రిజిస్టర్ అయిన వెహికల్స్ మాత్రం పాకిస్తాన్ పై నుంచి వెళ్ళకూడదు. అంటే ఇండియాలో రిజిస్టర్ అయిన ఎయిర్లైన్స్ ఉన్నాయి కదా, ఎయిర్ ఇండియా, ఇండిగో ఇలాంటివన్నీ మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ మీద నుంచి వెళ్ళకూడదు, రీరూట్ చేసుకుని వెళ్ళాలి. బట్ వేరే కంట్రీస్లో రిజిస్టర్ అయినవి మన ఇండియాకి వచ్చే ఉన్నాయి చూడండి, వాటికైతే ఎటువంటి ఆంక్షలు లేవు, అవి పాకిస్తాన్ మీద నుంచి రావచ్చు అనమాట. లైక్ ఏంటంటే, మన బైక్స్కి, మన కార్స్కి టీఎస్, తెలంగాణ రిజిస్ట్రేషన్, ఏపీ రిజిస్ట్రేషన్ ఉంటాయి కదా, ఆ టైప్ అనమాట. ఇప్పుడు మనం ఆల్టర్నేట్ ఎత్తుక్కోవాలి. మనకు ఖచ్చితంగా ఏంటంటే, న్యూఢిల్లీ నుంచి ట్రావెల్ అయితే ఖచ్చితంగా పాకిస్తాన్ అనేది ఆ చుట్టూ ఒక బార్డర్ ఎలా కనిపిస్తూ ఉంటాయి. సో పాకిస్తాన్ అనే ఒక అడ్డంకి మనకి కనిపిస్తుంది కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ ఏంటంటే, ఢిల్లీ కాకపోతే మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే, వేరే ఇప్పుడు ఆల్రెడీ టెక్నికల్ స్టాప్ కింద టెంపరీ కింద ఏమంటే గుజరాత్, అహ్మదాబాద్ ఆర్ ముంబై పెట్టుకున్నాం మనం. ఆ రెండిట్లో ఏదో ఒక స్టాప్కి వచ్చి, మీకు ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నాను, ఈ గుజరాత్ ఆర్ ముంబై, ఈ రెండిట్లో ఏదో ఒక స్టాప్ని పెట్టుకుని ఇలా వెళ్ళిపోతున్నాం పాకిస్తాన్కి సంబంధం లేకుండా అరేబియన్ సీ నుంచి. బట్ ఎప్పుడైతే న్యూఢిల్లీ ఉందో
దానికి మాత్రం ఖచ్చితంగా రీరూట్ చేసుకోవాలి. ఇలా తిరిగి తిరిగి వెళ్ళాలి, లేదంటే ఇలా వెళ్ళాలి, ఏదైనా చాలా ఇబ్బంది. ఢిల్లీ ఉన్నంత వరకు ఇబ్బంది. సో మనం ఏం చేయాలంటే కజకిస్తాన్ ఆర్ తజికిస్తాన్, ఐ మీన్ కిర్గిస్తాన్ ఆర్ తజికిస్తాన్ మీద నుంచి వెళ్ళాలి కొన్ని ఫ్లైట్స్ అయితే. బికాజ్ యూరోప్ కంట్రీస్ కావచ్చు, లేదంటే నార్త్ అమెరికన్ కంట్రీస్ కావచ్చు, వాటి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ రెండిట్ల మీద వెళ్తే కొంచెం ఢిల్లీ నుంచి వెళ్ళినా కిర్గిస్తాన్ ఆర్ తజికిస్తాన్ మీద నుంచి వెళ్తే కొంచెం సమస్య అయితే సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మీకు టైం పెరుగుతుంది. ఎప్పుడైతే ఏరోప్లేన్ ట్రావెల్ చేసే టైం పెరుగుతుందో కస్టమర్స్కి వెయిటింగ్ అది పక్కన పెడితే, ఆల్రెడీ వీళ్ళకి ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయి, అది పక్కన పెడితే ఆక్సిజన్ సప్లై కూడా ఎక్కువ కావాలి. మనం అంతసేపు ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఆక్సిజన్ సప్లై కూడా మనకు ఖచ్చితంగా ఎక్కువ కావాలి. అండ్ చైనా నుండి మనం పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఒకటి అంటారు కదా, ఇది కొట్టుకుంటే ఇంకొకటి బాగుపడ్డాడని. ఇప్పుడు మనం పాకిస్తాన్ కొట్టుకోవడం వల్ల చైనా నుంచి పర్మిషన్ తెచ్చుకోవడం వల్ల చైనా బాగుపడుతుంది. ఇప్పుడు చైనా మనకి ఎలా ఛార్జ్ చేస్తుంది, ఎలా చేస్తుంది, దాని పర్మిషన్స్కి ఏం డిమాండ్ చేస్తుంది, ఇప్పుడు అది కూడా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు టికెట్ ఛార్జెస్ ఎలా పెరుగుతాయి అనేది, ఆ ప్రైసెస్ ఎలా పెరుగుతాయి అనేది ఇంకా తెలియదు. ఖచ్చితంగా ఎక్కువే పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బికాజ్ తెలిసిందే కదా, చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ నార్మల్గా వీక్లీ అయితే ఓన్లీ ఎయిర్ ఇండియా, టాటా గ్రూప్ ఎయిర్లైన్స్ ఉన్నాయి కదా, అవి ఒకటే చూసుకుంటే వీక్లీ 71 ఫ్లైట్స్ అయితే అవి అమెరికాకి నడిపిస్తున్నాయి. అంటే 71 ఫ్లైట్స్ వీక్లీ ఇండియా నుంచి అమెరికాకి వెళ్తున్నాయి, ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ మాత్రమే. వాటిలో 54 ఫ్లైట్స్, అంటే ఆల్మోస్ట్ 80% అబోవ్ ఫ్లైట్స్ న్యూఢిల్లీ నుంచి వెళ్తున్నాయి. సో ఇప్పుడు వాటన్నిటిని, ఆ 54 ఫ్లైట్లని ఖచ్చితంగా రీరూట్ చేయాలి. దానికి ఇప్పుడు చాలా ఇబ్బంది పడాలి. ఇప్పుడు న్యూయార్క్ వెళ్ళే వాళ్ళు, శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళేవాళ్ళు, వాషింగ్టన్ వెళ్ళేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది అనమాట. ఇప్పుడు ఏంటంటే రీరూట్ చేసుకుని వాళ్ళు నార్మల్గా అయితే ఒక 12 అవర్స్లో వెళ్ళిపోయారు అనుకోండి, లేదు ఒక 24 అవర్స్లో వెళ్ళిపోయారు అనుకోండి, ఇప్పుడు 28 అవర్స్ పట్టుద్ది. 20 అవర్స్లో వెళ్ళిపోతే ఇప్పుడు 24 అవర్స్ పట్టుద్ది. సో ఒక 4 అవర్స్ అయితే ఈజీగా టైం అయితే పెరిగే ఛాన్స్ ఉంది. మధ్యలో స్టాప్స్ ఒకటి చూసుకోవాలి. వియన్నా కానీ, కోపెన్హాగన్ కానీ, మధ్యలో అక్కడెక్కడన్నా ఆగాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే యూరోప్లో చెప్పాను కదా ఆల్రెడీ, పార్కింగ్ ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు అది కూడా మనం అదనపు భారం అనమాట, మన మీద పడే అదనపు భారం. బట్ థింగ్ ఏంటంటే కొన్నిసార్లు తప్పదు, ఎందుకంటే మన దమ్ ఏంటో చూపించాల్సిన టైం కాబట్టి పాకిస్తాన్కి సిచ్యువేషన్ మనకి కొంచెం ఇబ్బంది పెట్టిన మన ఇండియన్స్కి, రెగ్యులర్గా ట్రావెల్ చేసే ప్యాసింజర్స్కి, వీళ్ళందరికీ ఇబ్బంది పెట్టిన, బట్ పాకిస్తాన్కి మాత్రం మన దమ్ ఏంటో చూపించాల్సిన టైం కాబట్టి వాళ్ళ నష్టం, మన నష్టం చిన్నదైతే వాళ్ళ నష్టం చాలా ఎక్కువ. వాళ్ళకి అంత ఈగో ఉన్నప్పుడు మనకెంత ఉండాలి అనేది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇది తప్పదు. సో ఖచ్చితంగా ఇదైతే జరుగుతుంది. సో మరి నెక్స్ట్ ఏమవుతుంది, ఛార్జెస్ ఎంత పెరుగుతాయి అవన్నీ అయితే మరి చూడాలి, కొన్ని రోజుల్లో తెలుస్తుంది అనమాట. బికాజ్ ఇవి ఒక సెటిల్ అయిన తర్వాత కరెక్ట్ రీరూట్ చేసిన తర్వాత, ఒక ప్రాసెస్కి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఎయిర్లైన్స్ అన్నీ అంచనా వేసి ఎన్ని ఫ్లైట్స్ వెళ్తున్నాయి, ఆ ఫ్లైట్స్కి ఛార్జెస్, పాత ఛార్జెస్ ఏమున్నాయి, ఇప్పుడు ఎంత ఛార్జెస్ పెంచాలి అనేది అవన్నీ అంచనా వేస్తాయి అనమాట. ఇదనమాట నష్టం అయితే. సో ఈ ఇష్యూ గురించి అయితే మనం క్లియర్గా ఈరోజు మాట్లాడుకున్నాం. చూద్దాం ఇంకేమన్నా దీని గురించి అప్డేట్స్ వచ్చినా, కొత్త రూట్స్ ఏమన్నా ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఈ రూట్స్లో వెళ్తాయని చెప్పి మన ఎయిర్లైన్స్ ఏమైనా అనౌన్స్ చేసినా మనం దాని గురించి క్లియర్గా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అది మన డైల్ అనాలిసిస్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్.